హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మార్నింగ్ డైలీ వ్లాగ్ అయితే ఉంటుంది. సో డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే సపోర్ట్ చేయండి. అండ్ మీ యొక్క లైక్ వల్ల నా ఛానల్ అనేది ఇంకొంచెం గ్రోత్ అవుతుంది. సో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మార్నింగే బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ అయిపోతుంది అనమాట. హడావుడిగా అయిపోయింది ఈరోజు నాకు డే అనేది. కొంచెం లేట్గా లేచాను. సో డైలీ అయితే ఎర్లీగా లేలేను. ఈరోజు 6:30, 7 అయిపోయింది అనమాట. లేచి చూసేసరికి 7 అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే వేసేస్తున్నా. నిన్న దోసపిండి ఉండే కదా, సో ఆ దోసపిండిలో ఒక పచ్చిమిరపకాయ అనేది దాంట్లో వేసేస్తే పులవకుండా ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు, బయట పచ్చిమిరపకాయ వేసి పెట్టేస్తే బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను మసాలా పొంగనాలు అయితే వేస్తున్నా. ఉల్లిపాయ, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కావాలంటే కొత్తిమీర, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఉల్లిపాయతోనే వేసి దోసపిండి ఉంటుంది కదా దాంట్లో వేసి కలిపేసాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ దీనికి సపరేట్గా చట్నీ అట్లాంటివి ఏం అవసరం లేదు, ప్లెయిన్గా కూడా తినేయచ్చు అనమాట. సో పిల్లల వరకే కాబట్టి ఇట్లా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నా. దీంట్లో జీలకర్ర కూడా ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది డైజెస్టింగ్కి. అండ్ కొత్తిమీర అయితే సన్నగా చాప్ చేసేసుకోవాలి. నేనేంటంటే ఇంకా హడావిడి కదా, మార్నింగ్ బస్ వచ్చే టైం అవుతుంది, అందుకే ఇంకా ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట. పొంగనాలు బాగా టేస్టీగా ఉంటాయి. అండ్ దీంట్లో కొంచెం పసుపు, కారం కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తే అది పచ్చికారంతో వేసేది, అది వేరే ఉంటుంది. అండ్ నేను ఇది ఎండు కారంతో వేస్తున్నా, అంటే ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిశనగపప్పు వేసుకొని చేసుకోవచ్చు అనమాట మసాలా పొంగనాలు. సో వేరే ఏం అవసరం లేదండి. ఉల్లిపాయ చట్నీ ఉంటే దాంతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే మామిడికాయ చట్నీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకైతే బాక్స్కి కట్టించేసాను. అండ్ మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఈరోజు టమాటా రైస్. ఒక సైడ్ అయితే ఇంకా బాబు వెళ్ళిపోయాడు కదా, బాక్స్ అయితే నేను తీసుకెళ్ళాలి ఆబ్వియస్లీ, లేట్ అయిపోతే ఇంకా టమాటా రైస్ అయితే చేస్తున్నా. టమాటా రైస్ అంటే మామూలుగా దాల్, కర్రీ ఇట్లా చేయడానికి టైం లేనప్పుడు టమాటా రైస్ ఈజీగా అయిపోతుంది. సో ఇదైతే ఇంకా ఇప్పుడు పాప కోసం చేస్తున్న బ్రేక్ఫాస్ట్. అది ఒక సైడ్ పొంగనాలు అండ్ ఒక సైడ్ అయితే టమాటా కర్రీ అయితే చేసేస్తున్నా. టమాటాలన్నీ మిక్సీకి వేసేసానండి నేను. దాన్ని అంటే మామూలుగా సన్నగా చాప్ చేసి వేసుకుంటే అవి కొంచెం బాగుండదు, అంటే కొంచెం తొక్కు అలాగే ఉంటుంది కదా. మిక్సీకి వేసేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది. అండ్ ఉప్పు, కారం, పసుపు, కొంచెం కస్తూరి మెంతి అన్నీ వేసేసుకొని కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. కరివేపాకు ఎక్కువ వేగనీయకూడదు, ఎందుకంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ పచ్చిగా ఉంటుంది కదా, అది స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంక ఇవన్నీ వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5-10 మినిట్స్లోనే అయిపోతుంది టమాటా రైస్. ఆల్రెడీ రైస్ కుక్ చేసేస్తున్నాను, అందుకే అండి నేను కుక్కర్లో వేసుకుంటాను అనమాట ఎక్కువ శాతం, త్వరగా అయిపోతుందని చెప్పేసి. అంతే, ఒక సైడ్ అయితే బ్రేక్ఫాస్ట్ అండ్ ఒక సైడ్ అయితే నాకు ఇన్స్టెంట్గా వస్తాయన్నమాట ఇలాంటి ఐడియాస్. ఫాస్ట్గా చేయాలి, ఏం చేయాలి 5 మినిట్స్లో అయిపోయేది అని అంటే లెమన్ రైస్ ఆఫ్టర్నూన్కి బాగుండదు, పులిహోరన్నా ఇంకా తినరు పిల్లలు, పప్పు అన్నం అంటే అస్సలు ముట్టరు. ఇంకా ఈ టమాటా రైస్, ఎగ్ రైస్ ఇలా రైసెస్ అయితే చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి ఇంకా ఇప్పుడు టమాటా రైస్ చేసి ఇవ్వనా అంటే ఓకే అన్నారనమాట. సో నాకు పని ఈజీగా ఉంటుంది, వాళ్ళకు కూడా కొంచెం ఎర్లీగా తీసుకొని వెళ్ళినట్టు ఉంటుంది. పాలు అయితే అస్సలు తాగరండి మార్నింగ్ టైం, అసలు పాలు ఇచ్చినా కూడా అవి అలాగే ఉంటాయి కానీ తాగరనమాట. సో దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా స్టవ్ మీద పెట్టేస్తే లో ఫ్లేమ్లో రైస్ అయితే అయిపోతుంది. పిల్లలకి బాక్స్ కట్టించేసి పంపించేసిన తర్వాత నా స్టవ్ అయితే బీభత్సంగా అయిపోతుందండి. మార్నింగ్ టైము చాలా మొత్తం మెస్సీగా అయిపోతుంది అనమాట స్టవ్ కట్ట. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతనే ఈ స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటాను. ఈ మధ్య రెగ్యులర్గా ఏం చేయట్లేదులేండి, నార్మల్గా ఎక్కువ ఆయిల్ ఫుడ్ అట్లా చేసినప్పుడు మటుకు స్టవ్ క్లీన్ చేస్తాను, లేదంటే ఇంకా నార్మల్గా ఇట్లా టిష్యూతోనూ అట్లా క్లీన్ చేసేస్తాను అనమాట. రెగ్యులర్గా క్లీన్ చేయకూడదు అని తెలుసు, బట్ ఒక్కోసారి ఆయిల్ మరకలు అట్లా పడినప్పుడు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది.
రెగ్యులర్‌గా అయితే నేను ఇంకా ఇదే ఉంటుందండి నా రెగ్యులర్ వర్క్. సో, పిల్లల్ని పంపించేయాలి. ఆ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అంటే లంచ్ అని చేసేసి పిల్లల్ని పంపించిన తర్వాత నా వర్క్ అయితే ఇదే ఉంటుంది డైలీ రొటీన్. సో, ఇంకా నేను కొత్తగా చూపించాలన్నా కూడా నేను బయటకి ఎప్పుడన్నా వెళ్తే మటుకు అప్పుడు షేర్ చేస్తాను. ఈ మధ్య అయితే అసలు నేను బయటకే వెళ్ళడం లేదండి. ఎందుకంటే వీలు పడడం లేదనమాట. టైం అసలు సరిపోవడం లేదు. ఈ మార్నింగే వెళ్ళిపోవడం 10కి అంతా, ఈవినింగ్ 6కి అంతా రావడం. అసలు టైం అడ్జస్ట్మెంటే కావట్లేదు. సో, రెగ్యులర్గా అంటే వ్లాగ్స్ పెట్టాలన్నా కూడా దీన్ని వీడియో ఎడిట్ని చేయాలి. వీడియో తీసి పెట్టినా కూడా ఎడిట్ చేయడానికి టైం ఉండట్లేదు. సో, ఎడిట్ చేయడానికి ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు సరిపోదన్నమాట టైము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీడియో ఎడిట్ చేయాలి, ఇంట్లో వంట చేసుకోవాలి, పిల్లలు వచ్చినమ్మటే ఆకలి అనేస్తారు. అందుకు నాకు ఒక్కోసారి ఒక డే పెట్టలేదనుకోండి మనకి వ్యూస్ అనేది చాలా మటుకు తగ్గిపోతాయి అన్నమాట. సో, ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా వీడియోస్ షార్ట్స్ కంటిన్యూగా పెడుతూ ఉండాలి. అప్పుడైతేనే మనకి కొంచెం గ్రోత్ ఉంటుందన్నమాట. దట్టు మీరు కూడా మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. క్లీన్ చేసిన తర్వాత ఆయిల్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కదా, ఈ మధ్య ఆయిల్ లేదు తనకి. సో, ఆయిల్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. స్టవ్ క్లీన్ చేసిన తర్వాత గుర్తొచ్చింది నాకు, అంటే ఆయిల్ లేదు కాబట్టి ఇంకా తప్పదు. ఆయిల్ ఇట్లా హీట్ చేసినప్పుడు మళ్ళీ హీట్ చేసినప్పుడు దీనిపైన అవి చిటుకులు పడతాయి కదా, మళ్ళీ స్టవ్ అంతా కొంచెం గలీజ్గా కనిపిస్తుంది. అదేదో ముందే వేసి తర్వాత ఓకే పర్వాలేదు, మళ్ళీ కావాలంటే క్లీన్ చేసుకోవచ్చు. అది వెట్ టిష్యూ ఉంది కదా, దాంతో క్లీన్ చేసేస్తాను. సో, ఇప్పుడైతే నేను ఆయిల్ ప్రిపేర్ చేస్తాను. మామూలుగా అయితే మనకి ఈ ఫ్లోరైడ్ వాటర్కి మొత్తం ఉన్న జుట్టు మొత్తం ఊడిపోతుంది. సో, అది కొంచెం హెయిర్ ఫాల్ కంట్రోల్ కావడానికి అని చెప్పేసి నేను ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. చాలాసార్లు షేర్ చేస్తున్నాను ఈ ఆయిల్. సో, అయిపోయిన ప్రతిసారి నేను చేసి ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో, అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. నేను చాలాసార్లు ఇది హెయిర్ ఆయిల్ షేర్ చేస్తున్నాను. అంటే హెయిర్ గ్రోత్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. సో, నా హెయిర్ గ్రోత్ బై బర్త్ నుంచి అంటే మరీ అంత ఎక్కువ లేదు, మరీ అంత నార్మల్గా లేదు, మీడియంగా ఉందన్నమాట. సో, ప్రస్తుతానికైతే ఫస్ట్ ఇదైతే నేను ఆయిల్ హీట్ చేయడానికే పెట్టుకుంటాను అనమాట ఈ గిన్నె. సో, నేను ఒక కొబ్బరి నూనె డబ్బా మొత్తం వేసేస్తున్నాను. సో, అది మొత్తం వేసేసి ఇది కొంచెం లో హీట్ అయ్యేలోపు ఇది వట్టి వేర్లండి హెయిర్ని లాంగ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో, ఇది వట్టి వేర్లు మనం మళ్ళీ తీసేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ మనం తీసి పెట్టుకుంటాం కదా, అప్పుడు పెట్టుకోవచ్చు కూడా, అట్లాగే తీసేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇవి వచ్చేసి కలోంజీ సీడ్స్ అంటాం కదా, సో అవి నేను ఒకసారి తెచ్చి పెట్టుకున్నాను అండి. ఒక 10-20 రూపీస్ ఏమో పడుతుంది అంతే. సో, ఎక్కువ కాస్ట్ కూడా పట్టదు. సో, అవన్నీ వేసేసి నెక్స్ట్ మందారం ఆకు ఉంటుంది కదా, మందారం ఆకు కూడా వేసేసాను అనమాట. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టి మరీ మాడిపోతే ఆయిల్ తలకు పెట్టుకున్నప్పుడు స్మెల్ వస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకుంటూ ఉండాలి. ఆమ్దం వేస్తున్నా నేను. ఆమ్దం కొంచెం ఎక్కువ వాడతాను కాబట్టి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నా. మీకు ఆమ్దం ఇష్టం లేదు, వేసుకోవాల్సిన అవసరం లేదు అంటే పెట్టుకోవడం ఇష్టం లేదన్నప్పుడు మటుకు తీసేసేయండి. ఈ ఆమ్దం వేసిన తర్వాత ఈ నురుగు అనేది ఎక్కువ అయిపోతుంటుంది. సో, ఫైనల్లీ కొంచెం మెంతి పొడి ఉంటే కూడా బెస్ట్, త్వరగా కలిసిపోతుంది అనమాట. మెంతి పొడి నా దగ్గర లేదు, అందుకే కొన్ని మెంతులు అయితే యాడ్ చేస్తున్నా. ఈ మందారం ఆకు ఉంటుంది కదా, ఆ ఆకు ఒక్కటే తీసేస్తానండి, మిగతా అన్ని అలాగే బాటిల్లో పెట్టేసి వాడుకుంటూ పొంగొస్తుంది, త్వరగా పొంగు వచ్చేస్తుంది. అంటే దీంట్లో మనం ఆమ్దం వేసున్నాం కదా, ఆమ్దం వేసున్నాం కాబట్టి త్వరగా పొంగు వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని పొంగు రాకుండా కొంచెం ఆన్ ఆఫ్ చేసుకుంటూ దీన్ని కాచుకోవాలన్నమాట. సో, నేను అసలే స్టవ్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మళ్ళీ స్టవ్ మొత్తం పొంగింది అనుకోండి, కింద మొత్తం గలీజ్ అయిపోతుంది. సో, ఇప్పుడంతా నేను రిస్క్ తీసుకోలేను కాబట్టి ప్రస్తుతానికి ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక 5 minutes ఆగి ఆన్ చేస్తాను. కానీ హెయిర్ ఫాల్ కాకుండా చాలా మంచిగా అయితే పనిచేస్తుంది. పూజ కూడా చేయాలి. ఇప్పుడు నేను స్నానం చేసి పూజ చేసుకోవాలి. నేనైతే ఇంకా పూజ చేసుకోవాలి. ఫస్ట్ టైం అవుతుంది, 9:15 అవుతుంది. అది చల్లగా అవుతుంది కదా, చల్లగా అయిన తర్వాత మళ్ళీ కొంతసేపు మళ్ళీ హీట్ చేసి మళ్ళీ కూల్ డౌన్ చేసుకోవాలి, మళ్ళీ హీట్ చేయాలి. ఒక 3 times అట్లా చేస్తే పైన నురుగు ఉంటుంది కదా, ఆ నురుగు మొత్తం పోవాలి. మొత్తం కూల్ డౌన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట బాటిల్లో. సో, అంతవరకు అట్లే పెట్టేసాలి. హీట్లో అట్లే పెట్టేసామనుకోండి స్మెల్ వచ్చేస్తుంది. అంటే మళ్ళీ స్టోర్ చేసి బాటిల్లో పెట్టేస్తే హీట్కి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. నాకు అట్లీస్ట్ అది అంటే నేను 2 daysకి ఒకసారి నైట్ పడుకునే ముందు ఆయిల్ పెట్టుకుంటాను. అండ్ షీకాకాయ, కుంకుడుకాయ ఇవన్నీ కలిపి నేను పెట్టుకుంటాను అనమాట తలకి. షాంపూ రెడీ చేసుకుంటాను. సో, ఆ షాంపూ కూడా నేను
ఇప్పుడు టైం లేదు, ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను షాంపూ అయితే రెడీ చేస్తాను, అది కూడా షేర్ చేస్తాను. మనం కెమికల్ ఉన్న ఈ షాంపూస్ కంటే అది ఒకసారి రెడీ చేసి ఒక బాటిల్లో స్టోర్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. కావాలనుకున్నప్పుడు డైలీ హెడ్ బాత్ అయితే చేస్తాం, నైట్ ఆయిల్ పెట్టుకుంటాము, మార్నింగ్ హెడ్ బాత్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అది ఖర్చు అయిపోతుంది, ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను చేయను, ఈవినింగ్ వచ్చిన తర్వాత అది షాంపూ చేస్తా, రేపటి వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే అది ఆయిల్ కొంచెం చల్లగా అయిన తర్వాత మళ్ళీ హీట్ చేద్దాం, ఓకేనా? సో పూజ చేసుకోవాలి. ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళు పువ్వులు ఇచ్చారనమాట, సన్నజాజి పువ్వులు. పాపం అమ్మకి కట్టే అంటే ఓపిక లేక అట్లే ఇచ్చేసింది. మార్నింగ్ ఇచ్చింది, నాకు కూడా కట్టే ఓపిక లేక నేను అట్లే విడి పూలు అనేది వేసేసాను అనమాట దేవుడికి. సో ఇట్లా దేవుడికి పూలు ఇట్లా పెట్టేసి అనమాట. అండ్ ఈరోజు వెనస్డే, ఇంకా రేపు ఒక్కరోజు ఉంటే ఇంకా ఫ్రైడే రోజు కూడా మంచిగా పువ్వులు అయితే తీసుకొచ్చి కుట్టడం ఇష్టమేనండి. ఈ పూలు అయితే నేను కుట్టినవి, అండ్ ఇవైతే నేను తీసుకొచ్చినవి అనమాట, కొన్నవి. సో ఇవి ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసినా కూడా అట్లే ఉండిపోయింది చూడండి, నురుగు ఎట్లా కనిపిస్తుందా మీకు? సో అట్లాగే ఉంటుంది. ఆమ్లం వేస్తాం కదా, ఆమ్లం వేయడం వల్ల కొంచెం పొంగు అయితే వచ్చేస్తుంది. సో అదండి ఈరోజు వ్లాగ్ అయితే. సో మీకు నచ్చిందా? హెయిర్ ఆయిల్ మటుకు ఖచ్చితంగా యూస్ చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోదండి. ఈ వీడియో ఇక్కడితో చేసేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.